చివరిగా ఒకసారి రే తమ్ముడు, నేనే కదా నీకన్నా పెద్దవాడిని. అవునయ్యా, తమ్ముడి కోసం నువ్వే అడ్జస్ట్ చేయాలి. పెద్దవాళ్ళు చెప్పేది వినడం నీ బాధ్యత తమ్ముడు. రే బ్రాంబల్, నువ్వేం చేసావో చూడు. ఇప్పుడు ఇద్దరికి లేకుండా పోయింది. అవును, అంతా పోయింది. సరే, మనం బయటికి వెళ్ళి చాలా హనీని తీసుకొద్దాం రా. సరే, చాలా తీసుకురావచ్చు నాకు. ఇద్దరు బండోళ్ళు నా గెట్టపని చూస్తే పారిపోతారు చూడు. నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు నా పక్కలోనే ఉన్నారనుకుంటున్నా. ఓ, చాలా హనీ ఉందే. అవును తమ్ముడు. రే అన్నయ్య, అక్కడ చూడు, అన్ని వీసు వచ్చేసాయి. వస్తాను. ఈ రోజు నాకు చాలా మంచి వేట. అలాగే ఒక ఆట కూడా వెయ్యాలి. రే అన్నయ్య, నాకేదో రోస్ట్ చేసేటట్టు స్మెల్ వస్తుంది. రే బ్రాంబల్, నాకు కూడా వస్తుంది. నేనే రోస్ట్ అవుతున్నా. అన్నయ్య, నేను కాపాడుతాను. త్వరగా త్వరగా త్వరగా. ఐడియా ఉంది. ఇదే ఆ ఎలుక బంట్ల శబ్దమే కదా. నేను ఇంకా వాళ్ళని కొట్టలేదు, అందులోపై వాళ్ళు అరుస్తున్నారు. నా నుంచి మీరు తప్పించుకోలేరు. ఏంటది, నా మీద నీకు భయం లేదా? ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. తేనెటీగ వచ్చింది. పారిపోండి. ఇది చాలా అసహ్యంగా ఉంది. ఒక వీరుడిని ఇలా చేసేసరి అంటే కాపాడండి, నన్ను కాపాడండి. తమ్ముడు, నిచ్చెన మీద ఎక్కి దాన్ని తీసుకురారా. అన్నయ్య, నన్నెందుకు ఎక్కమంటున్నావు? నువ్వు ఎక్కచ్చు కదా. అదేంటంటే ఇప్పుడే కదా నా వెనకాల కాలింది. సరే సరే, వెళ్తా. దగ్గరికి వచ్చేసాను. నన్ను పట్టుకో అన్నయ్య. పడుకో తమ్ముడు. రే అన్నయ్య, కథలించి పట్టుకోరా. హలమితి హబీబో, హలమితి హబీబి నాలే, హలమితి హబీబో, హలమితి హబీబి నా. అమ్మా బాబోయ్ వీడా. అరే ఎక్కడికి పోయింది నా భోజనం?
నువ్వు ఇక్కడే ఉన్నావా? రా, నా ఇంటికి తీసుకువెళ్తాను. ఏంటి ఇంత బరువుగా ఉంది? అరే నా బంగారం, నువ్వు ఎక్కడే ఉన్నావా? నేను ఎక్కడంతా వెతికానో తెలుసా? బాగలేదే. అమ్మాయ, నువ్వు దొరికావా? అని ఎలా తీయాలి? వచ్చేసారు. నువ్వు దేనికి దగ్గర పడకు తమ్ముడు, అంతా నేను చూసుకుంటా. ఇంకేం చూసుకుంటావు? నన్ను ఇంత గరిచినా కూడా నువ్వు చూస్తూనే కదా ఉన్నావు. నాకు కూడా వెనకాల కాలింది కదరా. నిన్ను నువ్వే రోజు చేసుకున్నావు, కానీ నన్ను తేనెటీగల ఖర్చే. మన దగ్గర గన్ను ఉంటే అంత బాగవుతుంది. ఓకే, షూట్. రే అన్నయ్య, నువ్వు అడిగేది ఇవ్వడానికే వచ్చాడు. వాడు గన్ను ఇవ్వడు, గన్నుతోనే కాల్ చేస్తాడు. అన్నయ్య, భోజనం. ఏంటి చెయ్యి ఊపుతున్నారు? నీ పని చూపించాల్సిన సమయం వచ్చింది. సిద్ధంగా ఉన్నావా? రే అన్నయ్య, గన్నురా. నాకు చాలా భయంగా ఉంది అన్నయ్య. ఏమైంది? పెద్ద గన్ను విరిగిపోయింది అనుకుంటా. ఏంటి ఇది పంచట్లేదా? నా రాకెట్ బాంబ్ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడున్నావు? రే బండోళ్ళారా, మీ ఇద్దరిని నేను అసలు ఊరికే విడిచిపెట్టను రా. చాలా అద్భుతమైన భోజనం. నీ దగ్గర ఉండేది నా రాకెట్ బాంబు. అమ్మో, మమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నాను. ఎలుక బంట్లారా, వీళ్ళైతే నాతో పట్టు పడండి. రే ఆగండి రా. రే తమ్ముడు, అక్కడ చూడురా, తేనెటీగలు ఉన్నాయి. దొరికారా? నేను ఒక గొప్ప పిల్లల్ని. ఎన్ని రోజులుగా నన్ను దేనికి ఉపయోగం లేనని అనుకున్నారు కదా. నేను నీతోనే ఉన్నా, నువ్వు భయపడుకో తమ్ముడు. పరిగెత్తు. ఏంటి ఆటలాడుతున్నావు? ఫస్ట్ ఇప్పుడు నువ్వే రా చిన్నోడా. రే, నువ్వు కాస్త కూడా బ్రేక్ తీసుకోవు. నా భోజనం, నా భోజనం, నా భోజనం. రచ్చా, ఉన్న ఒకే ఒక్క రాకెట్ గుండు కూడా పోయిందా? నేను చూసి నేను భయపడ్ను. పారిపో లాగర్వే. ఇద్దరు వచ్చేసారా? దయచేసి నా దగ్గరకు రాకండి. నేను ఎవరని తెలియకుండా నా దగ్గర మీరు గొడవ పడుతున్నారు. నా దగ్గర ఏముందో చూడండి. మళ్ళీ తినట్లా. నేను ఒక గొప్ప పిల్లని, నన్ను నమ్మండి. అని తేను. తమ్ముడు వెళ్తా.